మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. టీ20 ఏషియన్ కప్ కు భారత్ సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్ గా దిగుతున్న భారత్ తొలి మ్యాచ్ యూఏఈలో మొదలుగా పెడుతుంది. నేడు యూఏఈతో భారత్ ఆడనుంది. రాత్రి 8 గంటల నుంచి దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక తర్వాత మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఉండబోతోంది. మొదటి మ్యాచ్ లో సూర్యకుమార్ సేన దూసుకెళ్లి వచ్చే మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక భారత్ టీ20లోకి శుభ్మన్ గిల్ వచ్చేశారు. వన్డే టెస్టులో తానేంటో నిరూపించుకున్న గిల్ ఇప్పుడు టీ20లో తన సత్తా చాటేందుకు అవకాశం దక్కించుకున్నారు. ఈ ఆసియా కప్లో తనను తాను ప్రూవ్ చేసుకుంటే అన్ని ఫార్మాట్స్లో కెప్టెన్గా గిల్ కొనసాగే అవకాశం ఉంది. ఆ దిశగానే భారత్ క్రికెట్ మేనేజ్మెంట్ ఆలోచనలు చేస్తోంది. అందుకే ఆయన్ని ఆసియా కప్లో ఆడించేందుకు ముందడుగు వేసింది. గిల్ ఏకంగా వైస్ కెప్టెన్సీ ఇచ్చింది. ఇక గిల్ జట్టులోకి రావడంతో ఎవరిని పక్కన పెడతారు అనే చర్చ నడుస్తోంది. టీం మేనేజ్మెంట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ను తప్పిస్తారని తెలుస్తోంది. గిల్ ఓపెనింగ్ వస్తారు కాబట్టి ఓపెనర్గా ఆడుతున్న సంజు శాసన్ కిందికి దిగనున్నారు. యూఏఈ చిన్న జట్టు అయిన టీ20, టీ10 మ్యాచ్లో తన సత్తా నిరూపించుకుంది. స్మార్ట్ క్రికెట్లో యూఏఈని తక్కువ అంచనా వేయకూడదనే టాక్ వస్తోంది. ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఆడిన ముక్కోనప్ మ్యాచ్లో యూఏఈ బ్యాటర్ సత్తా చాటారు. కెప్టెన్ మొహమ్మద్ వసీంతో పాటు షరాఫోవ్, ఆసిఫ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తాజాగా ఆసియా కప్లో తొలి మ్యాచ్లో భారత్తో యూఏఈ తలపడుతుంది. భారత్కు గట్టి పోటీ ఇచ్చేలా యూఏఈ సిద్ధమైంది.